హలో! మనం ఈరోజు 'హుషారుపెట్టెల' మూవీ గురించి ఈ సమీక్షలోనే తెలుసుకుందాం. నటీనటులు అంశ్, వాసవి గణేశన్, గోవర్ధన్ రెడ్డి, అంజీ, వాల్గమాస్, ప్రమోదిని, సునీతా మనోహర్, రమేష్ తదితరులు ఈ సినిమాలో నటీనటులుగా పనిచేశారు. ఇక సంగీతం విషయానికొస్తే చరణ్ అర్జున్ అందించారు. ఎడిటింగ్ మార్తన్ కె. వెంకటేష్ చేశారు. రుద్రసాయి సినిమాటోగ్రఫర్గా పనిచేశారు. భిక్షునికి దర్శకత్వం వహించాడు. కె. వెంకట్ యాదవ్ నిర్మాత వహించాడు. ఈ సినిమా 15వ తారీఖు ఆగస్టున విడుదలైంది. అయితే 'హుషారుపెట్టెల' కథ ఏమిటి? అసలు దాని స్టోరీ ఏంటంటే 10th స్కూల్ ఫస్ట్ చదువు తప్ప మరో ధ్యాస లేని ఓ కుర్రవాడు ఊళ్ళోని బాలు గ్యాంగ్ అశ్లీల వీడియోలు చూపించి చెడగొడుతుంది. దీంతో పుస్తకాల్ని పక్కకు పెట్టేసి అమ్మాయిల్ని పడేసే పనిలో పడతాడు. ఈ క్రమంలో అదే ఊరిలో ఉండే చిట్టిని ఇష్టపడతాడు. అప్పటికే అతనిపై ఆకర్షిస్తూ ఉన్న ఆమె కూడా అతనికి దగ్గరవుతుంది. పరిపక్వత లేని ఆ వయసులో వాళ్ళిద్దరూ హద్దులు దాటేస్తారు. ఓ రోజు అలా కలిసి ఉండగా తల్లిదండ్రులు దొరికిపోతారు. మరి ఆ తర్వాత ఏమైంది అసలు? తమ పిల్లలను అలా చూడని స్థితిలో చూసిన తల్లిదండ్రులు ఏమైపోయారు? ఆ బాధను గుండెల్లో దాచుకొని ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకున్నారు? ఓవైపు అమ్మానాన్నని వెతికే అతను సమాజం నుంచి ఎదురయ్యే చికాకులతో ఎదుర్కొంటూ ఏ విధంగా ముందుకు సాగారు? దానివల్ల జీవితాల్లో చోటు చేసుకున్న పరిణామాలేంటి? ఆఖరికి వారు ఒక్కటయ్యారా లేదా? చిన్న వయసులో తెలిసి తెలియక చేసిన తప్పుల వల్ల ఆఖరికి వాళ్ళ జీవితాలు ఎలా మారాయనేదే ఈ సినిమా. అసలు సినిమా ఎట్లా సాగుతుందంటే ఇది యువతరం లక్ష్యంగా రూపొందించిన సినిమా. టీజర్ ట్రైలర్లో ఈ చిత్ర కంటెంట్ ఏంటి, ఎంత బోల్డ్గా ఉందంటే దానిపై స్పష్టత ఇచ్చేశారు. బస్టాప్ ఈ రోజుల్లో లాంటి చిత్రాల ఛాయాగ్రహణంలో సాగుతుంది. సినిమాలో సింహభాగం అడల్ట్ కంటెంట్తో నవ్వులు పంచి ఆఖరిలో ఎమోషన్ టచ్తో చిన్న సందేశం ఇచ్చి ప్రేక్షకులను థియేటర్ నుంచి బయటకు పంపిస్తారు. ఇది పిల్లలతో పాటు తల్లిదండ్రులు చూడాల్సిన చిత్రమే అయినప్పటికీ ఆఖరిలో ఉన్న ఆ 4 ముక్కల సందేశం కోసం ఫ్యామిలీ ఆడియన్స్ అంతసేపు అడల్ట్ కంటెంట్. హలో! మనం ఈరోజు 'హుషారుపెట్టెల' మూవీ గురించి ఈ సమీక్షలోనే తెలుసుకుందాం. నటీనటులు అంశ్, వాసవి గణేశన్, గోవర్ధన్ రెడ్డి, అంజీ, వాల్గమాస్, ప్రమోదిని, సునీతా మనోహర్, రమేష్ తదితరులు ఈ సినిమాలో నటీనటులుగా పనిచేశారు. ఇక సంగీతం విషయానికొస్తే చరణ్ అర్జున్ అందించారు. ఎడిటింగ్ మార్తన్ కె. వెంకటేష్ చేశారు. రుద్రసాయి సినిమాటోగ్రఫర్గా పనిచేశారు. భిక్షునికి దర్శకత్వం వహించాడు. కె. వెంకట్ యాదవ్ నిర్మాత వహించాడు. ఈ సినిమా 15వ తారీఖు ఆగస్టున విడుదలైంది. అయితే 'హుషారుపెట్టెల' కథ ఏమిటి? అసలు దాని స్టోరీ ఏంటంటే 10th స్కూల్ ఫస్ట్ చదువు తప్ప మరో ధ్యాస లేని ఓ కుర్రవాడు ఊళ్ళోని బాలు గ్యాంగ్ అశ్లీల వీడియోలు చూపించి చెడగొడుతుంది. దీంతో పుస్తకాల్ని పక్కకు పెట్టేసి అమ్మాయిల్ని పడేసే పనిలో పడతాడు. ఈ క్రమంలో అదే ఊరిలో ఉండే చిట్టిని ఇష్టపడతాడు. అప్పటికే అతనిపై ఆకర్షిస్తూ ఉన్న ఆమె కూడా అతనికి దగ్గరవుతుంది. పరిపక్వత లేని ఆ వయసులో వాళ్ళిద్దరూ హద్దులు దాటేస్తారు. ఓ రోజు అలా కలిసి ఉండగా తల్లిదండ్రులు దొరికిపోతారు. మరి ఆ తర్వాత ఏమైంది అసలు? తమ పిల్లలను అలా చూడని స్థితిలో చూసిన తల్లిదండ్రులు ఏమైపోయారు? ఆ బాధను గుండెల్లో దాచుకొని ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకున్నారు? ఓవైపు అమ్మానాన్నని వెతికే అతను సమాజం నుంచి ఎదురయ్యే చికాకులతో ఎదుర్కొంటూ ఏ విధంగా ముందుకు సాగారు? దానివల్ల జీవితాల్లో చోటు చేసుకున్న పరిణామాలేంటి? ఆఖరికి వారు ఒక్కటయ్యారా లేదా? చిన్న వయసులో తెలిసి తెలియక చేసిన తప్పుల వల్ల ఆఖరికి వాళ్ళ జీవితాలు ఎలా మారాయనేదే ఈ సినిమా. అసలు సినిమా ఎట్లా సాగుతుందంటే ఇది యువతరం లక్ష్యంగా రూపొందించిన సినిమా. టీజర్ ట్రైలర్లో ఈ చిత్ర కంటెంట్ ఏంటి, ఎంత బోల్డ్గా ఉందంటే దానిపై స్పష్టత ఇచ్చేశారు. బస్టాప్ ఈ రోజుల్లో లాంటి చిత్రాల ఛాయాగ్రహణంలో సాగుతుంది. సినిమాలో సింహభాగం అడల్ట్ కంటెంట్తో నవ్వులు పంచి ఆఖరిలో ఎమోషన్ టచ్తో చిన్న సందేశం ఇచ్చి ప్రేక్షకులను థియేటర్ నుంచి బయటకు పంపిస్తారు. ఇది పిల్లలతో పాటు తల్లిదండ్రులు చూడాల్సిన చిత్రమే అయినప్పటికీ ఆఖరిలో ఉన్న ఆ 4 ముక్కల సందేశం కోసం ఫ్యామిలీ ఆడియన్స్ అంతసేపు అడల్ట్ కంటెంట్. హలో! మనం ఈరోజు 'హుషారుపెట్టెల' మూవీ గురించి ఈ సమీక్షలోనే తెలుసుకుందాం. నటీనటులు అంశ్, వాసవి గణేశన్, గోవర్ధన్ రెడ్డి, అంజీ, వాల్గమాస్, ప్రమోదిని, సునీతా మనోహర్, రమేష్ తదితరులు ఈ సినిమాలో నటీనటులుగా పనిచేశారు. ఇక సంగీతం విషయానికొస్తే చరణ్ అర్జున్ అందించారు. ఎడిటింగ్ మార్తన్ కె. వెంకటేష్ చేశారు. రుద్రసాయి సినిమాటోగ్రఫర్గా పనిచేశారు.
భిక్షునికి దర్శకత్వం వహించాడు. కె. వెంకట్ యాదవ్ నిర్మాత వహించాడు. ఈ సినిమా 15 ఆగస్టున విడుదలైంది. అయితే హుషారు పిట్టలు కథ ఏమిటి, అసలు దాని స్టోరీ ఏంటంటే 10th స్కూల్ ఫస్ట్ చదువు తప్ప మరో ధ్యాస లేని ఓ కుర్రవాడు ఊళ్ళోని బాలు గ్యాంగ్ అశ్లీల వీడియోలు చూపించి చెడగొడుతుంది. దీంతో పుస్తకాన్ని పక్కకు పెట్టేసి అమ్మాయిని పడేసే పనిలో పడతాడు. ఈ క్రమంలో అదే ఊరిలో ఉండే చిట్టిని ఇష్టపడతాడు. అప్పటికే అతనిపై ఆకర్షిస్తూ ఉన్న ఆమె కూడా అతనికి దగ్గరవుతుంది. పరిపక్వత లేని ఆ వయసులో వాళ్ళిద్దరూ హద్దులు దాటేస్తారు. ఓ రోజు అలా కలిసి ఉండగా తల్లిదండ్రులు దొరికిపోతారు. మరి ఆ తర్వాత ఏమైంది అసలు? తమ పిల్లలను అలా చూడడానికి స్థితిలో చూసిన తల్లిదండ్రులు ఏమైపోయారు? ఆ బాధను గుండెల్లో దాచుకొని ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకున్నారు? ఓవైపు అమ్మ-నాన్నని వెతికే అతను సమాజం నుంచి ఎదురయ్యే చికాకులతో ఎదుర్కొంటూ ఏ విధంగా ముందుకు సాగారు? దానివల్ల జీవితాల్లో చోట్లు చేసుకున్న పరిణామాలేంటి? ఆఖరికి వాళ్ళు ఒక్కటయ్యారా లేదా? చిన్న వయసులో తెలిసి తెలియక చేసిన తప్పుల వల్ల ఆఖరికి వాళ్ళ జీవితాలు ఎలా మారాయనేదే ఈ సినిమా. అసలు సినిమా ఎట్లా సాగుతుందంటే, ఇది యువతరం లక్ష్యంగా రూపొందించిన సినిమా. టీజర్ ట్రైలర్లో ఈ చిత్ర కంటెంట్ ఏంటి, ఎంత బోల్డ్గా ఉందంటే దానిపై స్పష్టత ఇచ్చేశారు. బస్టాప్ ఈ రోజుల్లో లాంటి చిత్రాల ఛాయాగ్రహణంలో సాగుతుంది. సినిమాలో సింహభాగం అడల్ట్ కంటెంట్తో నవ్వులు పంచి ఆఖరిలో ఎమోషన్ టచ్తో చిన్న సందేశాన్ని ఇచ్చి ప్రేక్షకులను థియేటర్ నుంచి బయటకు పంపిస్తారు. ఇది పిల్లలతో పాటు తల్లిదండ్రులు చూడాల్సిన చిత్రమే అయినప్పటికీ ఆఖరిలో ఉన్న ఆ 4 ముక్కల సందేశం కోసం ఫ్యామిలీ ఆడియన్స్ అంతసేపు అడల్ట్ కంటెంట్. హలో, మనం ఈరోజు హుషారు పిట్టల మూవీ గురించి ఈ సమీక్షలోనే తెలుసుకుందాం. నటీనటులు ఆంజ్, వాసవి గణేశన్, గోవర్ధన్ రెడ్డి, అంజీ, వాల్గమాస్, ప్రమోదిని, సునీతా మనోహర్, రమేష్ తదితరులు ఈ సినిమాలో నటీనటులుగా పనిచేశారు. ఇక సంగీతం విషయానికి వస్తే చరణ్ అర్జున్ అందించారు. ఎడిటింగ్ మార్తన్ కె. వెంకటేష్ చేశారు. రుద్రసాయి సినిమాటోగ్రఫర్గా పనిచేశారు. భిక్షునికి దర్శకత్వం వహించాడు. కె. వెంకట్ యాదవ్ నిర్మాత వహించాడు. ఈ సినిమా 15 ఆగస్టున విడుదలైంది. అయితే హుషారు పిట్టలు కథ ఏమిటి, అసలు దాని స్టోరీ ఏంటంటే 10th స్కూల్ ఫస్ట్ చదువు తప్ప మరో ధ్యాస లేని ఓ కుర్రవాడు ఊళ్ళోని బాలు గ్యాంగ్ అశ్లీల వీడియోలు చూపించి చెడగొడుతుంది. దీంతో పుస్తకాన్ని పక్కకు పెట్టేసి అమ్మాయిని పడేసే పనిలో పడతాడు. ఈ క్రమంలో అదే ఊరిలో ఉండే చిట్టిని ఇష్టపడతాడు. అప్పటికే అతనిపై ఆకర్షిస్తూ ఉన్న ఆమె కూడా అతనికి దగ్గరవుతుంది. పరిపక్వత లేని ఆ వయసులో వాళ్ళిద్దరూ హద్దులు దాటేస్తారు. ఓ రోజు అలా కలిసి ఉండగా తల్లిదండ్రులు దొరికిపోతారు. మరి ఆ తర్వాత ఏమైంది అసలు? తమ పిల్లలను అలా చూడడానికి స్థితిలో చూసిన తల్లిదండ్రులు ఏమైపోయారు? ఆ బాధను గుండెల్లో దాచుకొని ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకున్నారు? ఓవైపు అమ్మ-నాన్నని వెతికే అతను సమాజం నుంచి ఎదురయ్యే చికాకులతో ఎదుర్కొంటూ ఏ విధంగా ముందుకు సాగారు? దానివల్ల జీవితాల్లో చోట్లు చేసుకున్న పరిణామాలేంటి? ఆఖరికి వాళ్ళు ఒక్కటయ్యారా లేదా? చిన్న వయసులో తెలిసి తెలియక చేసిన తప్పుల వల్ల ఆఖరికి వాళ్ళ జీవితాలు ఎలా మారాయనేదే ఈ సినిమా. అసలు సినిమా ఎట్లా సాగుతుందంటే, ఇది యువతరం లక్ష్యంగా రూపొందించిన సినిమా. టీజర్ ట్రైలర్లో ఈ చిత్ర కంటెంట్ ఏంటి, ఎంత బోల్డ్గా ఉందంటే దానిపై స్పష్టత ఇచ్చేశారు. బస్టాప్ ఈ రోజుల్లో లాంటి చిత్రాల ఛాయాగ్రహణంలో సాగుతుంది. సినిమాలో సింహభాగం అడల్ట్ కంటెంట్తో నవ్వులు పంచి ఆఖరిలో ఎమోషన్ టచ్తో చిన్న సందేశాన్ని ఇచ్చి ప్రేక్షకులను థియేటర్ నుంచి బయటకు పంపిస్తారు. ఇది పిల్లలతో పాటు తల్లిదండ్రులు చూడాల్సిన చిత్రమే అయినప్పటికీ ఆఖరిలో ఉన్న ఆ 4 ముక్కల సందేశం కోసం ఫ్యామిలీ ఆడియన్స్ అంతసేపు అడల్ట్ కంటెంట్. హలో, మనం ఈరోజు హుషారు పిట్టల మూవీ గురించి ఈ సమీక్షలోనే తెలుసుకుందాం. నటీనటులు ఆంజ్, వాసవి గణేశన్, గోవర్ధన్ రెడ్డి, అంజీ, వాల్గమాస్, ప్రమోదిని, సునీతా మనోహర్, రమేష్ తదితరులు ఈ సినిమాలో నటీనటులుగా పనిచేశారు. ఇక సంగీతం విషయానికి వస్తే చరణ్ అర్జున్ అందించారు. ఎడిటింగ్ మార్తన్ కె. వెంకటేష్ చేశారు. రుద్రసాయి సినిమాటోగ్రఫర్గా పనిచేశారు. భిక్షునికి దర్శకత్వం వహించాడు. కె. వెంకట్ యాదవ్ నిర్మాత వహించాడు. ఈ సినిమా 15 ఆగస్టున విడుదలైంది. అయితే హుషారు పిట్టలు కథ ఏమిటి, అసలు దాని స్టోరీ ఏంటంటే 10th స్కూల్ ఫస్ట్ చదువు తప్ప మరో ధ్యాస లేని ఓ కుర్రవాడు ఊళ్ళోని బాలు గ్యాంగ్ అశ్లీల వీడియోలు చూపించి చెడగొడుతుంది. దీంతో పుస్తకాన్ని పక్కకు పెట్టేసి అమ్మాయిని పడేసే పనిలో పడతాడు.
ఈ క్రమంలో అదే ఊరిలో ఉండే చిట్టిని ఇష్టపడతాడు. అప్పటికే అతనిపై ఆకర్షిస్తూ ఉన్న ఆమె కూడా అతనికి దగ్గరవుతుంది. పరిపక్వత లేని ఆ వయసులో వాళ్ళిద్దరూ హద్దులు దాటేస్తారు. ఓ రోజు అలా కలిసి ఉండగా తల్లిదండ్రులు దొరికిపోతారు. మరి ఆ తర్వాత ఏమైంది అసలు? తమ పిల్లలను అలా చూడడానికి స్థితిలో చూసిన తల్లిదండ్రులు ఏమైపోయారు? ఆ బాధను గుండెల్లో దాచుకొని ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకున్నారు? ఓవైపు అమ్మ-నాన్నని వెతికే అతను సమాజం నుంచి ఎదురయ్యే చికాకులతో ఎదుర్కొంటూ ఏ విధంగా ముందుకు సాగారు? దానివల్ల జీవితాల్లో చోట్లు చేసుకున్న పరిణామాలేంటి? ఆఖరికి వాళ్ళు ఒక్కటయ్యారా లేదా? చిన్న వయసులో తెలిసి తెలియక చేసిన తప్పుల వల్ల ఆఖరికి వాళ్ళ జీవితాలు ఎలా మారాయనేదే ఈ సినిమా. అసలు సినిమా ఎట్లా సాగుతుందంటే, ఇది యువతరం లక్ష్యంగా రూపొందించిన సినిమా. టీజర్ ట్రైలర్లో ఈ చిత్ర కంటెంట్ ఏంటి, ఎంత బోల్డ్గా ఉందంటే దానిపై స్పష్టత ఇచ్చేశారు. బస్టాప్ ఈ రోజుల్లో లాంటి చిత్రాల ఛాయాగ్రహణంలో సాగుతుంది. సినిమాలో సింహభాగం అడల్ట్ కంటెంట్తో నవ్వులు పంచి, ఆఖరిలో ఎమోషన్ టచ్తో చిన్న సందేశాన్నిచ్చి ప్రేక్షకులను థియేటర్ నుంచి బయటకు పంపిస్తారు. ఇది పిల్లలతో పాటు తల్లిదండ్రులు చూడాల్సిన చిత్రమే అయినప్పటికీ, ఆఖరిలో ఉన్న ఆ 4 ముక్కల సందేశం కోసం ఫ్యామిలీ ఆడియన్స్ అంతసేపు అడల్ట్ కంటెంట్. హలో, మనం ఈరోజు హుషారు పెట్టెల మూవీ గురించి ఈ సమీక్షలోనే తెలుసుకుందాం. నటీనటులు అంజ్, వాసవి గణేశన్, గోవర్ధన్ రెడ్డి, అంజీ, వాల్గు మాస్, ప్రమోదిని, సునీతా మనోహర్, రమేష్ తదితరులు ఈ సినిమాలో నటీనటులుగా పనిచేశారు. ఇక సంగీతం విషయానికి వస్తే చరణ్ అర్జున్ అందించారు. ఎడిటింగ్ మార్తన్ కె. వెంకటేష్ చేశారు. రుద్రసాయి సినిమాటోగ్రఫర్గా పనిచేశారు. భిక్షు దీనికి దర్శకత్వం వహించాడు. కె. వెంకట్ యాదవ్ నిర్మాత వహించాడు. ఈ సినిమా 15 ఆగస్టున విడుదలైంది. అయితే హుషారు పెట్టెల కథ ఏమిటి? అసలు దాని స్టోరీ ఏంటంటే, 10th స్కూల్ ఫస్ట్ చదువు తప్ప మరో ధ్యాస లేని ఓ కుర్రవాడు ఊళ్ళోని బాలు గ్యాంగ్ అశ్లీల వీడియోలు చూపించి చెడగొడుతుంది. దీంతో పుస్తకాన్ని పక్కకు పెట్టేసి అమ్మాయిని పడేసే పనిలో పడతాడు. ఈ క్రమంలో అదే ఊరిలో ఉండే చిట్టిని ఇష్టపడతాడు. అప్పటికే అతనిపై ఆకర్షిస్తూ ఉన్న ఆమె కూడా అతనికి దగ్గరవుతుంది. పరిపక్వత లేని ఆ వయసులో వాళ్ళిద్దరూ హద్దులు దాటేస్తారు. ఓ రోజు అలా కలిసి ఉండగా తల్లిదండ్రులు దొరికిపోతారు. మరి ఆ తర్వాత ఏమైంది అసలు? తమ పిల్లలను అలా చూడడానికి స్థితిలో చూసిన తల్లిదండ్రులు ఏమైపోయారు? ఆ బాధను గుండెల్లో దాచుకొని ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకున్నారు? ఓవైపు అమ్మ-నాన్నని వెతికే అతను సమాజం నుంచి ఎదురయ్యే చికాకులతో ఎదుర్కొంటూ ఏ విధంగా ముందుకు సాగారు? దానివల్ల జీవితాల్లో చోట్లు చేసుకున్న పరిణామాలేంటి? ఆఖరికి వాళ్ళు ఒక్కటయ్యారా లేదా? చిన్న వయసులో తెలిసి తెలియక చేసిన తప్పుల వల్ల ఆఖరికి వాళ్ళ జీవితాలు ఎలా మారాయనేదే ఈ సినిమా. అసలు సినిమా ఎట్లా సాగుతుందంటే, ఇది యువతరం లక్ష్యంగా రూపొందించిన సినిమా. టీజర్ ట్రైలర్లో ఈ చిత్ర కంటెంట్ ఏంటి, ఎంత బోల్డ్గా ఉందంటే దానిపై స్పష్టత ఇచ్చేశారు. బస్టాప్ ఈ రోజుల్లో లాంటి చిత్రాల ఛాయాగ్రహణంలో సాగుతుంది. సినిమాలో సింహభాగం అడల్ట్ కంటెంట్తో నవ్వులు పంచి, ఆఖరిలో ఎమోషన్ టచ్తో చిన్న సందేశాన్నిచ్చి ప్రేక్షకులను థియేటర్ నుంచి బయటకు పంపిస్తారు. ఇది పిల్లలతో పాటు తల్లిదండ్రులు చూడాల్సిన చిత్రమే అయినప్పటికీ, ఆఖరిలో ఉన్న ఆ 4 ముక్కల సందేశం కోసం ఫ్యామిలీ ఆడియన్స్ అంతసేపు అడల్ట్ కంటెంట్. హలో, మనం ఈరోజు హుషారు పెట్టెల మూవీ గురించి ఈ సమీక్షలోనే తెలుసుకుందాం. నటీనటులు అంజ్, వాసవి గణేశన్, గోవర్ధన్ రెడ్డి, అంజీ, వాల్గు మాస్, ప్రమోదిని, సునీతా మనోహర్, రమేష్ తదితరులు ఈ సినిమాలో నటీనటులుగా పనిచేశారు. ఇక సంగీతం విషయానికి వస్తే చరణ్ అర్జున్ అందించారు. ఎడిటింగ్ మార్తన్ కె. వెంకటేష్ చేశారు. రుద్రసాయి సినిమాటోగ్రఫర్గా పనిచేశారు. భిక్షు దీనికి దర్శకత్వం వహించాడు. కె. వెంకట్ యాదవ్ నిర్మాత వహించాడు. ఈ సినిమా 15 ఆగస్టున విడుదలైంది. అయితే హుషారు పెట్టెల కథ ఏమిటి? అసలు దాని స్టోరీ ఏంటంటే, 10th స్కూల్ ఫస్ట్ చదువు తప్ప మరో ధ్యాస లేని ఓ కుర్రవాడు ఊళ్ళోని బాలు గ్యాంగ్ అశ్లీల వీడియోలు చూపించి చెడగొడుతుంది. దీంతో పుస్తకాన్ని పక్కకు పెట్టేసి అమ్మాయిని పడేసే పనిలో పడతాడు. ఈ క్రమంలో అదే ఊరిలో ఉండే చిట్టిని ఇష్టపడతాడు. అప్పటికే అతనిపై ఆకర్షిస్తూ ఉన్న ఆమె కూడా అతనికి దగ్గరవుతుంది. పరిపక్వత లేని ఆ వయసులో వాళ్ళిద్దరూ హద్దులు దాటేస్తారు. ఓ రోజు అలా కలిసి ఉండగా తల్లిదండ్రులు దొరికిపోతారు. మరి ఆ తర్వాత ఏమైంది అసలు? తమ పిల్లలను అలా చూడడానికి స్థితిలో చూసిన తల్లిదండ్రులు ఏమైపోయారు? ఆ బాధను గుండెల్లో దాచుకొని ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకున్నారు? ఓవైపు అమ్మ-నాన్నని వెతికే అతను సమాజం నుంచి ఎదురయ్యే
చికాకులతో ఎదుర్కొంటూ ఏ విధంగా ముందుకు సాగారు? దానివల్ల జీవితాల్లో చోట్లు చేసుకున్న పరిణామాలేంటి? ఆఖరికి వాళ్ళు ఒక్కటయ్యారా లేదా? చిన్న వయసులో తెలిసి తెలియక చేసిన తప్పుల వల్ల ఆఖరికి వాళ్ళ జీవితాలు ఎలా మారాయనేదే ఈ సినిమా. అసలు సినిమా ఎట్లా సాగుతుందంటే, ఇది యువతరం లక్ష్యంగా రూపొందించిన సినిమా. టీజర్ ట్రైలర్లో ఈ చిత్ర కంటెంట్ ఏంటి, ఎంత బోల్డ్గా ఉందంటే దానిపై స్పష్టత ఇచ్చేశారు. బస్టాప్ ఈ రోజుల్లో లాంటి చిత్రాల ఛాయాగ్రహణంలో సాగుతుంది. సినిమాలో సింహభాగం అడల్ట్ కంటెంట్తో నవ్వులు పంచి, ఆఖరిలో ఎమోషన్ టచ్తో చిన్న సందేశాన్ని ఇచ్చి ప్రేక్షకులను థియేటర్ నుంచి బయటకు పంపిస్తారు. ఇది పిల్లలతో పాటు తల్లిదండ్రులు చూడాల్సిన చిత్రమే అయినప్పటికీ, ఆఖరిలో ఉన్న ఆ 4 ముక్కల సందేశం కోసం ఫ్యామిలీ ఆడియన్స్ అంతసేపు అడల్ట్ కంటెంట్. హలో, మనం ఈరోజు హుషారు పెట్టెల మూవీ గురించి ఈ సమీక్షలోనే తెలుసుకుందాం. నటీనటులు అంశ్, వాసవి గణేశన్, గోవర్ధన్ రెడ్డి, అంజీ, వాల్గు మాస్, ప్రమోదిని, స్మితా మనోహర్, రమేష్ తదితరులు ఈ సినిమాలో నటీనటులుగా పనిచేశారు. ఇక సంగీతం విషయానికి వస్తే చరణ్ అర్జున్ అందించారు. ఎడిటింగ్ మార్తన్ కె. వెంకటేష్ చేశారు. రుద్రసాయి సినిమాటోగ్రఫర్గా పనిచేశారు. భిక్షు దీనికి దర్శకత్వం వహించాడు. కె. వెంకట్ యాదవ్ నిర్మాత వహించాడు. ఈ సినిమా 15 ఆగస్టున విడుదలైంది. అయితే హుషారు పెట్టెల కథ ఏమిటి? అసలు దాని స్టోరీ ఏంటంటే, 10th స్కూల్ ఫస్ట్ చదువు తప్ప మరో ధ్యాస లేని ఓ కుర్రవాడు ఊళ్ళోని బాలు గ్యాంగ్ అశ్లీల వీడియోలు చూపించి చెడగొడుతుంది. దీంతో పుస్తకాన్ని పక్కకు పెట్టేసి అమ్మాయిని పడేసే పనిలో పడతాడు. ఈ క్రమంలో అదే ఊరిలో ఉండే చిట్టిని ఇష్టపడతాడు. అప్పటికే అతనిపై ఆకర్షిస్తూ ఉన్న ఆమె కూడా అతనికి దగ్గరవుతుంది. పరిపక్వత లేని ఆ వయసులో వాళ్ళిద్దరూ హద్దులు దాటేస్తారు. ఓ రోజు అలా కలిసి ఉండగా తల్లిదండ్రులు దొరికిపోతారు. మరి ఆ తర్వాత ఏమైంది అసలు? తమ పిల్లలను అలా చూడడానికి స్థితిలో చూసిన తల్లిదండ్రులు ఏమైపోయారు? ఆ బాధను గుండెల్లో దాచుకొని ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకున్నారు? ఓవైపు అమ్మ-నాన్నని వెతికే అతను సమాజం నుంచి ఎదురయ్యే చికాకులతో ఎదుర్కొంటూ ఏ విధంగా ముందుకు సాగారు? దానివల్ల జీవితాల్లో చోట్లు చేసుకున్న పరిణామాలేంటి? ఆఖరికి వాళ్ళు ఒక్కటయ్యారా లేదా? చిన్న వయసులో తెలిసి తెలియక చేసిన తప్పుల వల్ల ఆఖరికి వాళ్ళ జీవితాలు ఎలా మారాయనేదే ఈ సినిమా. అసలు సినిమా ఎట్లా సాగుతుందంటే, ఇది యువతరం లక్ష్యంగా రూపొందించిన సినిమా. టీజర్ ట్రైలర్లో ఈ చిత్ర కంటెంట్ ఏంటి, ఎంత బోల్డ్గా ఉందంటే దానిపై స్పష్టత ఇచ్చేశారు. బస్టాప్ ఈ రోజుల్లో లాంటి చిత్రాల ఛాయాగ్రహణంలో సాగుతుంది. సినిమాలో సింహభాగం అడల్ట్ కంటెంట్తో నవ్వులు పంచి, ఆఖరిలో ఎమోషన్ టచ్తో చిన్న సందేశాన్ని ఇచ్చి ప్రేక్షకులను థియేటర్ నుంచి బయటకు పంపిస్తారు. ఇది పిల్లలతో పాటు తల్లిదండ్రులు చూడాల్సిన చిత్రమే అయినప్పటికీ, ఆఖరిలో ఉన్న ఆ 4 ముక్కల సందేశం కోసం ఫ్యామిలీ ఆడియన్స్ అంతసేపు అడల్ట్ కంటెంట్. హలో, మనం ఈరోజు హుషారు పెట్టెల మూవీ గురించి ఈ సమీక్షలోనే తెలుసుకుందాం. నటీనటులు అంశ్, వాసవి గణేశన్, గోవర్ధన్ రెడ్డి, అంజీ, వాల్గు మాస్, ప్రమోదిని, స్మితా మనోహర్, రమేష్ తదితరులు ఈ సినిమాలో నటీనటులుగా పనిచేశారు. ఇక సంగీతం విషయానికి వస్తే చరణ్ అర్జున్ అందించారు. ఎడిటింగ్ మార్తన్ కె. వెంకటేష్ చేశారు. రుద్రసాయి సినిమాటోగ్రఫర్గా పనిచేశారు. భిక్షు దీనికి దర్శకత్వం వహించాడు. కె. వెంకట్ యాదవ్ నిర్మాత వహించాడు. ఈ సినిమా 15 ఆగస్టున విడుదలైంది. అయితే హుషారు పెట్టెల కథ ఏమిటి? అసలు దాని స్టోరీ ఏంటంటే, 10th స్కూల్ ఫస్ట్ చదువు తప్ప మరో ధ్యాస లేని ఓ కుర్రవాడు ఊళ్ళోని బాలు గ్యాంగ్ అశ్లీల వీడియోలు చూపించి చెడగొడుతుంది. దీంతో పుస్తకాన్ని పక్కకు పెట్టేసి అమ్మాయిని పడేసే పనిలో పడతాడు. ఈ క్రమంలో అదే ఊరిలో ఉండే చిట్టిని ఇష్టపడతాడు. అప్పటికే అతనిపై ఆకర్షిస్తూ ఉన్న ఆమె కూడా అతనికి దగ్గరవుతుంది. పరిపక్వత లేని ఆ వయసులో వాళ్ళిద్దరూ హద్దులు దాటేస్తారు. ఓ రోజు అలా కలిసి ఉండగా తల్లిదండ్రులు దొరికిపోతారు. మరి ఆ తర్వాత ఏమైంది అసలు? తమ పిల్లలను అలా చూడడానికి స్థితిలో చూసిన తల్లిదండ్రులు ఏమైపోయారు? ఆ బాధను గుండెల్లో దాచుకొని ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకున్నారు? ఓవైపు అమ్మ-నాన్నని వెతికే అతను సమాజం నుంచి ఎదురయ్యే చికాకులతో ఎదుర్కొంటూ ఏ విధంగా ముందుకు సాగారు? దానివల్ల జీవితాల్లో చోట్లు చేసుకున్న పరిణామాలేంటి? ఆఖరికి వాళ్ళు ఒక్కటయ్యారా లేదా? చిన్న వయసులో తెలిసి తెలియక చేసిన తప్పుల వల్ల ఆఖరికి వాళ్ళ జీవితాలు ఎలా మారాయనేదే ఈ సినిమా. అసలు సినిమా ఎట్లా సాగుతుందంటే, ఇది యువతరం లక్ష్యంగా రూపొందించిన సినిమా. టీజర్ ట్రైలర్లో ఈ చిత్ర కంటెంట్ ఏంటి, ఎంత బోల్డ్గా ఉందంటే దానిపై స్పష్టత ఇచ్చేశారు.
బస్టాప్ బస్టాప్ ఈ రోజుల్లో లాంటి చిత్రాల జాగరణలో సాగుతుంది. సినిమాలో సింహభాగం అడల్ట్ కంటెంట్తో నవ్వులు పంచి ఆఖరిలో ఎమోషన్ టచ్తో చిన్న సందేశాన్ని ఇచ్చి ప్రేక్షకులను థియేటర్ నుంచి బయటకు పంపిస్తారు. ఇది పిల్లలతో పాటు తల్లిదండ్రులు చూడాల్సిన చిత్రమే అయినప్పటికీ ఆఖరిలో ఉన్న ఆ 4 ముక్కల సందేశం కోసం ఫ్యామిలీ ఆడియన్స్ అంతసేపు అడల్ట్ కంటెంట్. హలో, మనం ఈరోజు హుషారుపెట్టెల మూవీ గురించి ఈ సమీక్షలోనే తెలుసుకుందాం. నటీనటులు ఆంజ్, వాసవి గణేశన్, గోవర్ధన్ రెడ్డి, అంజీ, వాల్గమాస్, ప్రమోదిని, సునీతా మనోహర్, రమేష్ తదితరులు ఈ సినిమాలో నటీనటులుగా పనిచేశారు. ఇక సంగీతం విషయానికి వస్తే చరణ్ అర్జున్ అందించారు. ఎడిటింగ్ మార్తన్ కె. వెంకటేష్ చేశారు. రుద్రసాయి సినిమాటోగ్రఫర్గా పనిచేశారు. భిక్షుదినికి దర్శకత్వం వహించాడు. కె. వెంకట్ యాదవ్ నిర్మాత వహించాడు. ఈ సినిమా 15 తారీఖు ఆగస్టున విడుదలైంది. అయితే హుషారుపెట్టెల కథ ఏమిటి, అసలు దాని స్టోరీ ఏంటంటే 10th స్కూల్ ఫస్ట్ చదువు తప్ప మరో ధ్యాస లేని ఓ కుర్రవాడు ఊళ్ళోని బాలు గ్యాంగ్ అశ్లీల వీడియోలు చూపించి చెడగొడుతుంది. దీంతో పుస్తకాన్ని పక్కకు పెట్టేసి అమ్మాయిని పడేసే పనిలో పడతాడు. ఈ క్రమంలో అదే ఊరిలో ఉండే చిట్టిని ఇష్టపడతాడు. అప్పటికే అతనిపై ఆకర్షిస్తూ ఉన్న ఆమె కూడా అతనికి దగ్గరవుతుంది. పరిపక్వత లేని ఆ వయసులో వాళ్ళిద్దరూ హద్దులు దాటేస్తారు. ఓ రోజు అలా కలిసి ఉండగా తల్లిదండ్రులు దొరికిపోతారు. మరి ఆ తర్వాత ఏమైంది, అసలు తమ పిల్లలను అలా చూడడానికి స్థితిలో చూసిన తల్లిదండ్రులు ఏమైపోయారు? ఆ బాధను గుండెల్లో దాచుకొని ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకున్నారు? ఓవైపు అమ్మానాన్ని వెతికే అతను సమాజం నుంచి ఎదురయ్యే చికాకులతో ఎదుర్కొంటూ ఏ విధంగా ముందుకు సాగారు? దానివల్ల జీవితాల్లో చోట్లు చేసుకున్న పరిణామాలేంటి? ఆఖరికి వాళ్ళు ఒక్కటయ్యారా లేదా? చిన్న వయసులో తెలిసి తెలియక చేసిన తప్పుల వల్ల ఆఖరికి వాళ్ళ జీవితాలు ఎలా మారాయనేదే ఈ సినిమా. అసలు సినిమా ఎట్లా సాగుతుందంటే, ఇది యువతరం లక్ష్యంగా రూపొందించిన సినిమా. టీజర్ ట్రైలర్లో ఈ చిత్ర కంటెంట్ ఏంటి, ఎంత బోల్డ్గా ఉందంటే దానిపై స్పష్టత ఇచ్చేశారు. బస్టాప్ ఈ రోజుల్లో లాంటి చిత్రాల జాగరణలో సాగుతుంది. సినిమాలో సింహభాగం అడల్ట్ కంటెంట్తో నవ్వులు పంచి ఆఖరిలో ఎమోషన్ టచ్తో చిన్న సందేశాన్ని ఇచ్చి ప్రేక్షకులను థియేటర్ నుంచి బయటకు పంపిస్తారు. ఇది పిల్లలతో పాటు తల్లిదండ్రులు చూడాల్సిన చిత్రమే అయినప్పటికీ ఆఖరిలో ఉన్న ఆ 4 ముక్కల సందేశం కోసం ఫ్యామిలీ ఆడియన్స్ అంతసేపు అడల్ట్ కంటెంట్. హలో, మనం ఈరోజు హుషారుపెట్టెల మూవీ గురించి ఈ సమీక్షలోనే తెలుసుకుందాం. నటీనటులు ఆంజ్, వాసవి గణేశన్, గోవర్ధన్ రెడ్డి, అంజీ, వాల్గమాస్, ప్రమోదిని, సునీతా మనోహర్, రమేష్ తదితరులు ఈ సినిమాలో నటీనటులుగా పనిచేశారు. ఇక సంగీతం విషయానికి వస్తే చరణ్ అర్జున్ అందించారు. ఎడిటింగ్ మార్తన్ కె. వెంకటేష్ చేశారు. రుద్రసాయి సినిమాటోగ్రఫర్గా పనిచేశారు. భిక్షుదినికి దర్శకత్వం వహించాడు. కె. వెంకట్ యాదవ్ నిర్మాత వహించాడు. ఈ సినిమా 15 తారీఖు ఆగస్టున విడుదలైంది. అయితే హుషారుపెట్టెల కథ ఏమిటి, అసలు దాని స్టోరీ ఏంటంటే 10th స్కూల్ ఫస్ట్ చదువు తప్ప మరో ధ్యాస లేని ఓ కుర్రవాడు ఊళ్ళోని బాలు గ్యాంగ్ అశ్లీల వీడియోలు చూపించి చెడగొడుతుంది. దీంతో పుస్తకాన్ని పక్కకు పెట్టేసి అమ్మాయిని పడేసే పనిలో పడతాడు. ఈ క్రమంలో అదే ఊరిలో ఉండే చిట్టిని ఇష్టపడతాడు. అప్పటికే అతనిపై ఆకర్షిస్తూ ఉన్న ఆమె కూడా అతనికి దగ్గరవుతుంది. పరిపక్వత లేని ఆ వయసులో వాళ్ళిద్దరూ హద్దులు దాటేస్తారు. ఓ రోజు అలా కలిసి ఉండగా తల్లిదండ్రులు దొరికిపోతారు. మరి ఆ తర్వాత ఏమైంది, అసలు తమ పిల్లలను అలా చూడడానికి స్థితిలో చూసిన తల్లిదండ్రులు ఏమైపోయారు? ఆ బాధను గుండెల్లో దాచుకొని ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకున్నారు? ఓవైపు అమ్మానాన్ని వెతికే అతను సమాజం నుంచి ఎదురయ్యే చికాకులతో ఎదుర్కొంటూ ఏ విధంగా ముందుకు సాగారు? దానివల్ల జీవితాల్లో చోట్లు చేసుకున్న పరిణామాలేంటి? ఆఖరికి వాళ్ళు ఒక్కటయ్యారా లేదా? చిన్న వయసులో తెలిసి తెలియక చేసిన తప్పుల వల్ల ఆఖరికి వాళ్ళ జీవితాలు ఎలా మారాయనేదే ఈ సినిమా. అసలు సినిమా ఎట్లా సాగుతుందంటే, ఇది యువతరం లక్ష్యంగా రూపొందించిన సినిమా. టీజర్ ట్రైలర్లో ఈ చిత్ర కంటెంట్ ఏంటి, ఎంత బోల్డ్గా ఉందంటే దానిపై స్పష్టత ఇచ్చేశారు. బస్టాప్ ఈ రోజుల్లో లాంటి చిత్రాల జాగరణలో సాగుతుంది. సినిమాలో సింహభాగం అడల్ట్ కంటెంట్తో నవ్వులు పంచి ఆఖరిలో ఎమోషన్ టచ్తో చిన్న సందేశాన్ని ఇచ్చి ప్రేక్షకులను థియేటర్ నుంచి బయటకు పంపిస్తారు. ఇది పిల్లలతో పాటు తల్లిదండ్రులు చూడాల్సిన చిత్రమే అయినప్పటికీ ఆఖరిలో ఉన్న ఆ 4 ముక్కల సందేశం కోసం ఫ్యామిలీ ఆడియన్స్ అంతసేపు అడల్ట్ కంటెంట్. హలో, మనం ఈరోజు హుషారుపెట్టెల మూవీ గురించి ఈ సమీక్షలోనే తెలుసుకుందాం.
నటీనటులు ఆంజ్, వాసవి గణేశన్, గోవర్ధన్ రెడ్డి, అంజీ, వాల్గమాస్, ప్రమోదిని, సునీతా మనోహర్, రమేష్ తదితరులు ఈ సినిమాలో నటీనటులుగా పనిచేశారు. ఇక సంగీతం విషయానికి వస్తే చరణ్ అర్జున్ అందించారు. ఎడిటింగ్ మార్తన్ కె. వెంకటేష్ చేశారు. రుద్రసాయి సినిమాటోగ్రఫర్గా పనిచేశారు. భిక్షు దీనికి దర్శకత్వం వహించాడు. కె. వెంకట్ యాదవ్ నిర్మాత వహించాడు. ఈ సినిమా 15 తారీఖు ఆగస్టున విడుదలైంది. అయితే హుషారు పిట్టలు కథ ఏమిటి, అసలు దాని స్టోరీ ఏంటంటే 10th స్కూల్ ఫస్ట్ చదువు తప్ప మరో ధ్యాస లేని ఓ కుర్రవాడు ఊళ్ళోని బాలు గ్యాంగ్ అశ్లీల వీడియోలు చూపించి చెడగొడుతుంది. దీంతో పుస్తకాన్ని పక్కకు పెట్టేసి అమ్మాయిని పడేసే పనిలో పడతాడు. ఈ క్రమంలో అదే ఊరిలో ఉండే చిట్టిని ఇష్టపడతాడు. అప్పటికే అతనిపై ఆకర్షిస్తూ ఉన్న ఆమె కూడా అతనికి దగ్గరవుతుంది. పరిపక్వత లేని ఆ వయసులో వాళ్ళిద్దరూ హద్దులు దాటేస్తారు. ఓ రోజు అలా కలిసి ఉండగా తల్లిదండ్రులు దొరికిపోతారు. మరి ఆ తర్వాత ఏమైంది అసలు? తమ పిల్లలను అలా చూడడానికి స్థితిలో చూసిన తల్లిదండ్రులు ఏమైపోయారు? ఆ బాధను గుండెల్లో దాచుకొని ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకున్నారు? ఓవైపు అమ్మ-నాన్నని వెతికే అతను సమాజం నుంచి ఎదురయ్యే చికాకులతో ఎదుర్కొంటూ ఏ విధంగా ముందుకు సాగారు? దానివల్ల జీవితాల్లో చోట్లు చేసుకున్న పరిణామాలేంటి? ఆఖరికి వాళ్ళు ఒక్కటయ్యారా లేదా? చిన్న వయసులో తెలిసి తెలియక చేసిన తప్పుల వల్ల ఆఖరికి వాళ్ళ జీవితాలు ఎలా మారాయనేదే ఈ సినిమా. అసలు సినిమా ఎట్లా సాగుతుందంటే, ఇది యువతరం లక్ష్యంగా రూపొందించిన సినిమా. టీజర్ ట్రైలర్లో ఈ చిత్ర కంటెంట్ ఏంటి, ఎంత బోల్డ్గా ఉందంటే దానిపై స్పష్టత ఇచ్చేశారు. బస్టాప్ ఈ రోజుల్లో లాంటి చిత్రాల ఛాయాగ్రహణంలో సాగుతుంది. సినిమాలో సింహభాగం అడల్ట్ కంటెంట్తో నవ్వులు పంచి ఆఖరిలో ఎమోషన్ టచ్తో చిన్న సందేశాన్ని ఇచ్చి ప్రేక్షకులను థియేటర్ నుంచి బయటకు పంపిస్తారు. ఇది పిల్లలతో పాటు తల్లిదండ్రులు చూడాల్సిన చిత్రమే అయినప్పటికీ ఆఖరిలో ఉన్న ఆ 4 ముక్కల సందేశం కోసం ఫ్యామిలీ ఆడియన్స్ అంతసేపు అడల్ట్ కంటెంట్. హలో, మనం ఈరోజు హుషారు పిట్టల మూవీ గురించి ఈ సమీక్షలోనే తెలుసుకుందాం. నటీనటులు ఆంజ్, వాసవి గణేశన్, గోవర్ధన్ రెడ్డి, అంజీ, వాల్గమాస్, ప్రమోదిని, సునీతా మనోహర్, రమేష్ తదితరులు ఈ సినిమాలో నటీనటులుగా పనిచేశారు. ఇక సంగీతం విషయానికి వస్తే చరణ్ అర్జున్ అందించారు. ఎడిటింగ్ మార్తన్ కె. వెంకటేష్ చేశారు. రుద్రసాయి సినిమాటోగ్రఫర్గా పనిచేశారు. భిక్షు దీనికి దర్శకత్వం వహించాడు. కె. వెంకట్ యాదవ్ నిర్మాత వహించాడు. ఈ సినిమా 15 తారీఖు ఆగస్టున విడుదలైంది. అయితే హుషారు పిట్టలు కథ ఏమిటి, అసలు దాని స్టోరీ ఏంటంటే 10th స్కూల్ ఫస్ట్ చదువు తప్ప మరో ధ్యాస లేని ఓ కుర్రవాడు ఊళ్ళోని బాలు గ్యాంగ్ అశ్లీల వీడియోలు చూపించి చెడగొడుతుంది. దీంతో పుస్తకాన్ని పక్కకు పెట్టేసి అమ్మాయిని పడేసే పనిలో పడతాడు. ఈ క్రమంలో అదే ఊరిలో ఉండే చిట్టిని ఇష్టపడతాడు. అప్పటికే అతనిపై ఆకర్షిస్తూ ఉన్న ఆమె కూడా అతనికి దగ్గరవుతుంది. పరిపక్వత లేని ఆ వయసులో వాళ్ళిద్దరూ హద్దులు దాటేస్తారు. ఓ రోజు అలా కలిసి ఉండగా తల్లిదండ్రులు దొరికిపోతారు. మరి ఆ తర్వాత ఏమైంది అసలు? తమ పిల్లలను అలా చూడడానికి స్థితిలో చూసిన తల్లిదండ్రులు ఏమైపోయారు? ఆ బాధను గుండెల్లో దాచుకొని ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకున్నారు? ఓవైపు అమ్మ-నాన్నని వెతికే అతను సమాజం నుంచి ఎదురయ్యే చికాకులతో ఎదుర్కొంటూ ఏ విధంగా ముందుకు సాగారు? దానివల్ల జీవితాల్లో చోట్లు చేసుకున్న పరిణామాలేంటి? ఆఖరికి వాళ్ళు ఒక్కటయ్యారా లేదా? చిన్న వయసులో తెలిసి తెలియక చేసిన తప్పుల వల్ల ఆఖరికి వాళ్ళ జీవితాలు ఎలా మారాయనేదే ఈ సినిమా. అసలు సినిమా ఎట్లా సాగుతుందంటే, ఇది యువతరం లక్ష్యంగా రూపొందించిన సినిమా. టీజర్ ట్రైలర్లో ఈ చిత్ర కంటెంట్ ఏంటి, ఎంత బోల్డ్గా ఉందంటే దానిపై స్పష్టత ఇచ్చేశారు. బస్టాప్ ఈ రోజుల్లో లాంటి చిత్రాల ఛాయాగ్రహణంలో సాగుతుంది. సినిమాలో సింహభాగం అడల్ట్ కంటెంట్తో నవ్వులు పంచి ఆఖరిలో ఎమోషన్ టచ్తో చిన్న సందేశాన్ని ఇచ్చి ప్రేక్షకులను థియేటర్ నుంచి బయటకు పంపిస్తారు. ఇది పిల్లలతో పాటు తల్లిదండ్రులు చూడాల్సిన చిత్రమే అయినప్పటికీ ఆఖరిలో ఉన్న ఆ 4 ముక్కల సందేశం కోసం ఫ్యామిలీ ఆడియన్స్ అంతసేపు అడల్ట్ కంటెంట్. హలో, మనం ఈరోజు హుషారు పిట్టల మూవీ గురించి ఈ సమీక్షలోనే తెలుసుకుందాం. నటీనటులు ఆంజ్, వాసవి గణేశన్, గోవర్ధన్ రెడ్డి, అంజీ, వాల్గమాస్, ప్రమోదిని, సునీతా మనోహర్, రమేష్ తదితరులు ఈ సినిమాలో నటీనటులుగా పనిచేశారు. ఇక సంగీతం విషయానికి వస్తే చరణ్ అర్జున్ అందించారు. ఎడిటింగ్ మార్తన్ కె. వెంకటేష్ చేశారు. రుద్రసాయి సినిమాటోగ్రఫర్గా పనిచేశారు. భిక్షు దీనికి దర్శకత్వం వహించాడు. కె. వెంకట్ యాదవ్ నిర్మాత వహించాడు. ఈ సినిమా 15 తారీఖు
ఆగస్టున విడుదలైంది. అయితే హుషారు పిట్టలు కథ ఏమిటి? అసలు దాని స్టోరీ ఏంటంటే 10th స్కూల్ ఫస్ట్ చదువు తప్ప మరో ధ్యాస లేని ఓ కుర్రవాడు ఊళ్ళోని బాలు గ్యాంగ్ అశ్లీల వీడియోలు చూపించి చెడగొడుతుంది. దీంతో పుస్తకాన్ని పక్కకు పెట్టేసి అమ్మాయిని పడేసే పనిలో పడతాడు. ఈ క్రమంలో అదే ఊరిలో ఉండే చిట్టిని ఇష్టపడతాడు. అప్పటికే అతనిపై ఆకర్షిస్తూ ఉన్న ఆమె కూడా అతనికి దగ్గరవుతుంది. పరిపక్వత లేని ఆ వయసులో వాళ్ళిద్దరూ హద్దులు దాటేస్తారు. ఓ రోజు అలా కలిసి ఉండగా తల్లిదండ్రులు దొరికిపోతారు. మరి ఆ తర్వాత ఏమైంది అసలు? తమ పిల్లలను అలా చూడడానికి స్థితిలో చూసిన తల్లిదండ్రులు ఏమైపోయారు? ఆ బాధను గుండెల్లో దాచుకొని ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకున్నారు? ఓవైపు అమ్మ-నాన్నని వెతికే అతను సమాజం నుంచి ఎదురయ్యే చికాకులతో ఎదుర్కొంటూ ఏ విధంగా ముందుకు సాగారు? దానివల్ల జీవితాల్లో చోట్లు చేసుకున్న పరిణామాలేంటి? ఆఖరికి వాళ్ళు ఒక్కటయ్యారా లేదా? చిన్న వయసులో తెలిసి తెలియక చేసిన తప్పుల వల్ల ఆఖరికి వాళ్ళ జీవితాలు ఎలా మారాయనేదే ఈ సినిమా. అసలు సినిమా ఎట్లా సాగుతుందంటే, ఇది యువతరం లక్ష్యంగా రూపొందించిన సినిమా. టీజర్ ట్రైలర్లో ఈ చిత్ర కంటెంట్ ఏంటి, ఎంత బోల్డ్గా ఉందంటే దానిపై స్పష్టత ఇచ్చేశారు. బస్టాప్ ఈ రోజుల్లో లాంటి చిత్రాల ఛాయాగ్రహణంలో సాగుతుంది. సినిమాలో సింహభాగం అడల్ట్ కంటెంట్తో నవ్వులు పంచి ఆఖరిలో ఎమోషన్ టచ్తో చిన్న సందేశాన్ని ఇచ్చి ప్రేక్షకులను థియేటర్ నుంచి బయటకు పంపిస్తారు. ఇది పిల్లలతో పాటు తల్లిదండ్రులు చూడాల్సిన చిత్రమే అయినప్పటికీ ఆఖరిలో ఉన్న ఆ 4 ముక్కల సందేశం కోసం ఫ్యామిలీ ఆడియన్స్ అంతసేపు అడల్ట్ కంటెంట్. హలో, మనం ఈరోజు హుషారు పిట్టల మూవీ గురించి ఈ సమీక్షలోనే తెలుసుకుందాం. నటీనటులు అంజ్, వాసవి గణేశన్, గోవర్ధన్ రెడ్డి, అంజీ, వాల్గు మాస్, ప్రమోదిని, సునీతా మనోహర్, రమేష్ తదితరులు ఈ సినిమాలో నటీనటులుగా పనిచేశారు. ఇక సంగీతం విషయానికి వస్తే చరణ్ అర్జున్ అందించారు. ఎడిటింగ్ మార్తన్ కె. వెంకటేష్ చేశారు. రుద్రసాయి సినిమాటోగ్రఫర్గా పనిచేశారు. భిక్షు దీనికి దర్శకత్వం వహించాడు. కె. వెంకట్ యాదవ్ నిర్మాత వహించాడు. ఈ సినిమా 15 ఆగస్టున విడుదలైంది. అయితే హుషారు పిట్టలు కథ ఏమిటి? అసలు దాని స్టోరీ ఏంటంటే 10th స్కూల్ ఫస్ట్ చదువు తప్ప మరో ధ్యాస లేని ఓ కుర్రవాడు ఊళ్ళోని బాలు గ్యాంగ్ అశ్లీల వీడియోలు చూపించి చెడగొడుతుంది. దీంతో పుస్తకాన్ని పక్కకు పెట్టేసి అమ్మాయిని పడేసే పనిలో పడతాడు. ఈ క్రమంలో అదే ఊరిలో ఉండే చిట్టిని ఇష్టపడతాడు. అప్పటికే అతనిపై ఆకర్షిస్తూ ఉన్న ఆమె కూడా అతనికి దగ్గరవుతుంది. పరిపక్వత లేని ఆ వయసులో వాళ్ళిద్దరూ హద్దులు దాటేస్తారు. ఓ రోజు అలా కలిసి ఉండగా తల్లిదండ్రులు దొరికిపోతారు. మరి ఆ తర్వాత ఏమైంది అసలు? తమ పిల్లలను అలా చూడడానికి స్థితిలో చూసిన తల్లిదండ్రులు ఏమైపోయారు? ఆ బాధను గుండెల్లో దాచుకొని ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకున్నారు? ఓవైపు అమ్మ-నాన్నని వెతికే అతను సమాజం నుంచి ఎదురయ్యే చికాకులతో ఎదుర్కొంటూ ఏ విధంగా ముందుకు సాగారు? దానివల్ల జీవితాల్లో చోట్లు చేసుకున్న పరిణామాలేంటి? ఆఖరికి వాళ్ళు ఒక్కటయ్యారా లేదా? చిన్న వయసులో తెలిసి తెలియక చేసిన తప్పుల వల్ల ఆఖరికి వాళ్ళ జీవితాలు ఎలా మారాయనేదే ఈ సినిమా. అసలు సినిమా ఎట్లా సాగుతుందంటే, ఇది యువతరం లక్ష్యంగా రూపొందించిన సినిమా. టీజర్ ట్రైలర్లో ఈ చిత్ర కంటెంట్ ఏంటి, ఎంత బోల్డ్గా ఉందంటే దానిపై స్పష్టత ఇచ్చేశారు. బస్టాప్ ఈ రోజుల్లో లాంటి చిత్రాల ఛాయాగ్రహణంలో సాగుతుంది. సినిమాలో సింహభాగం అడల్ట్ కంటెంట్తో నవ్వులు పంచి ఆఖరిలో ఎమోషన్ టచ్తో చిన్న సందేశాన్ని ఇచ్చి ప్రేక్షకులను థియేటర్ నుంచి బయటకు పంపిస్తారు. ఇది పిల్లలతో పాటు తల్లిదండ్రులు చూడాల్సిన చిత్రమే అయినప్పటికీ ఆఖరిలో ఉన్న ఆ 4 ముక్కల సందేశం కోసం ఫ్యామిలీ ఆడియన్స్ అంతసేపు అడల్ట్ కంటెంట్. హలో, మనం ఈరోజు హుషారు పిట్టల మూవీ గురించి ఈ సమీక్షలోనే తెలుసుకుందాం. నటీనటులు అంజ్, వాసవి గణేశన్, గోవర్ధన్ రెడ్డి, అంజీ, వాల్గు మాస్, ప్రమోదిని, సునీతా మనోహర్, రమేష్ తదితరులు ఈ సినిమాలో నటీనటులుగా పనిచేశారు. ఇక సంగీతం విషయానికి వస్తే చరణ్ అర్జున్ అందించారు. ఎడిటింగ్ మార్తన్ కె. వెంకటేష్ చేశారు. రుద్రసాయి సినిమాటోగ్రఫర్గా పనిచేశారు. భిక్షు దీనికి దర్శకత్వం వహించాడు. కె. వెంకట్ యాదవ్ నిర్మాత వహించాడు. ఈ సినిమా 15 ఆగస్టున విడుదలైంది. అయితే హుషారు పిట్టలు కథ ఏమిటి? అసలు దాని స్టోరీ ఏంటంటే 10th స్కూల్ ఫస్ట్ చదువు తప్ప మరో ధ్యాస లేని ఓ కుర్రవాడు ఊళ్ళోని బాలు గ్యాంగ్ అశ్లీల వీడియోలు చూపించి చెడగొడుతుంది. దీంతో పుస్తకాన్ని పక్కకు పెట్టేసి అమ్మాయిని పడేసే పనిలో పడతాడు. ఈ క్రమంలో అదే ఊరిలో ఉండే చిట్టిని ఇష్టపడతాడు. అప్పటికే అతనిపై ఆకర్షిస్తూ ఉన్న ఆమె కూడా అతనికి దగ్గరవుతుంది.
పరిపక్వత లేని ఆ వయసులో వాళ్ళిద్దరూ హద్దులు దాటేస్తారు. ఓ రోజు అలా కలిసి ఉండగా తల్లిదండ్రులు దొరికిపోతారు. మరి ఆ తర్వాత ఏమైంది అసలు? తమ పిల్లలను అలా చూడడానికి స్థితిలో చూసిన తల్లిదండ్రులు ఏమైపోయారు? ఆ బాధను గుండెల్లో దాచుకొని ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకున్నారు? ఓవైపు అమ్మ-నాన్నని వెతికే అతను సమాజం నుంచి ఎదురయ్యే చికాకులతో ఎదుర్కొంటూ ఏ విధంగా ముందుకు సాగారు? దానివల్ల జీవితాల్లో చోట్లు చేసుకున్న పరిణామాలేంటి? ఆఖరికి వారు ఒక్కటయ్యారా లేదా? చిన్న వయసులో తెలిసి తెలియక చేసిన తప్పుల వల్ల ఆఖరికి వాళ్ళ జీవితాలు ఎలా మారాయనేదే ఈ సినిమా. అసలు సినిమా ఎట్లా సాగుతుందంటే, ఇది యువతరం లక్ష్యంగా రూపొందించిన సినిమా. టీజర్ ట్రైలర్లో ఈ చిత్ర కంటెంట్ ఏంటి, ఎంత బోల్డ్గా ఉందంటే దానిపై స్పష్టత ఇచ్చేశారు. బస్టాప్ ఈ రోజుల్లో లాంటి చిత్రాల ఛాయాగ్రహణంలో సాగుతుంది. సినిమాలో సింహభాగం అడల్ట్ కంటెంట్తో నవ్వులు పంచి, ఆఖరిలో ఎమోషన్ టచ్తో చిన్న సందేశాన్నిచ్చి ప్రేక్షకులను థియేటర్ నుంచి బయటకు పంపిస్తారు. ఇది పిల్లలతో పాటు తల్లిదండ్రులు చూడాల్సిన చిత్రమే అయినప్పటికీ, ఆఖరిలో ఉన్న ఆ 4 ముక్కల సందేశం కోసం ఫ్యామిలీ ఆడియన్స్ అంతసేపు అడల్ట్ కంటెంట్. హలో, మనం ఈరోజు హుషారుపెట్టెల మూవీ గురించి ఈ సమీక్షలోనే తెలుసుకుందాం. నటీనటులు ఆంజ్, వాసవి గణేశన్, గోవర్ధన్ రెడ్డి, అంజీ, వాల్గమాస్, ప్రమోదిని, స్మితా మనోహర్, రమేష్ తదితరులు ఈ సినిమాలో నటీనటులుగా పనిచేశారు. ఇక సంగీతం విషయానికి వస్తే చరణ్ అర్జున్ అందించారు. ఎడిటింగ్ మార్తన్ కె. వెంకటేష్ చేశారు. రుద్రసాయి సినిమాటోగ్రఫర్గా పనిచేశారు. భిక్షు దీనికి దర్శకత్వం వహించాడు. కె. వెంకట్ యాదవ్ నిర్మాత వహించాడు. ఈ సినిమా 15 ఆగస్టున విడుదలైంది. అయితే హుషారుపెట్టెల కథ ఏమిటి? అసలు దాని స్టోరీ ఏంటంటే, 10th స్కూల్ ఫస్ట్ చదువు తప్ప మరో ధ్యాస లేని ఓ కుర్రవాడు ఊళ్ళోని బాలు గ్యాంగ్ అశ్లీల వీడియోలు చూపించి చెడగొడుతుంది. దీంతో పుస్తకాన్ని పక్కకు పెట్టేసి అమ్మాయిని పడేసే పనిలో పడతాడు. ఈ క్రమంలో అదే ఊరిలో ఉండే చిట్టిని ఇష్టపడతాడు. అప్పటికే అతనిపై ఆకర్షిస్తూ ఉన్న ఆమె కూడా అతనికి దగ్గరవుతుంది. పరిపక్వత లేని ఆ వయసులో వాళ్ళిద్దరూ హద్దులు దాటేస్తారు. ఓ రోజు అలా కలిసి ఉండగా తల్లిదండ్రులు దొరికిపోతారు. మరి ఆ తర్వాత ఏమైంది అసలు? తమ పిల్లలను అలా చూడడానికి స్థితిలో చూసిన తల్లిదండ్రులు ఏమైపోయారు? ఆ బాధను గుండెల్లో దాచుకొని ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకున్నారు? ఓవైపు అమ్మ-నాన్నని వెతికే అతను సమాజం నుంచి ఎదురయ్యే చికాకులతో ఎదుర్కొంటూ ఏ విధంగా ముందుకు సాగారు? దానివల్ల జీవితాల్లో చోట్లు చేసుకున్న పరిణామాలేంటి? ఆఖరికి వారు ఒక్కటయ్యారా లేదా? చిన్న వయసులో తెలిసి తెలియక చేసిన తప్పుల వల్ల ఆఖరికి వాళ్ళ జీవితాలు ఎలా మారాయనేదే ఈ సినిమా. అసలు సినిమా ఎట్లా సాగుతుందంటే, ఇది యువతరం లక్ష్యంగా రూపొందించిన సినిమా. టీజర్ ట్రైలర్లో ఈ చిత్ర కంటెంట్ ఏంటి, ఎంత బోల్డ్గా ఉందంటే దానిపై స్పష్టత ఇచ్చేశారు. బస్టాప్ ఈ రోజుల్లో లాంటి చిత్రాల ఛాయాగ్రహణంలో సాగుతుంది. సినిమాలో సింహభాగం అడల్ట్ కంటెంట్తో నవ్వులు పంచి, ఆఖరిలో ఎమోషన్ టచ్తో చిన్న సందేశాన్నిచ్చి ప్రేక్షకులను థియేటర్ నుంచి బయటకు పంపిస్తారు. ఇది పిల్లలతో పాటు తల్లిదండ్రులు చూడాల్సిన చిత్రమే అయినప్పటికీ, ఆఖరిలో ఉన్న ఆ 4 ముక్కల సందేశం కోసం ఫ్యామిలీ ఆడియన్స్ అంతసేపు అడల్ట్ కంటెంట్. హలో, మనం ఈరోజు హుషారుపెట్టెల మూవీ గురించి ఈ సమీక్షలోనే తెలుసుకుందాం. నటీనటులు ఆంజ్, వాసవి గణేశన్, గోవర్ధన్ రెడ్డి, అంజీ, వాల్గమాస్, ప్రమోదిని, స్మితా మనోహర్, రమేష్ తదితరులు ఈ సినిమాలో నటీనటులుగా పనిచేశారు. ఇక సంగీతం విషయానికి వస్తే చరణ్ అర్జున్ అందించారు. ఎడిటింగ్ మార్తన్ కె. వెంకటేష్ చేశారు. రుద్రసాయి సినిమాటోగ్రఫర్గా పనిచేశారు. భిక్షు దీనికి దర్శకత్వం వహించాడు. కె. వెంకట్ యాదవ్ నిర్మాత వహించాడు. ఈ సినిమా 15 ఆగస్టున విడుదలైంది. అయితే హుషారుపెట్టెల కథ ఏమిటి? అసలు దాని స్టోరీ ఏంటంటే, 10th స్కూల్ ఫస్ట్ చదువు తప్ప మరో ధ్యాస లేని ఓ కుర్రవాడు ఊళ్ళోని బాలు గ్యాంగ్ అశ్లీల వీడియోలు చూపించి చెడగొడుతుంది. దీంతో పుస్తకాన్ని పక్కకు పెట్టేసి అమ్మాయిని పడేసే పనిలో పడతాడు. ఈ క్రమంలో అదే ఊరిలో ఉండే చిట్టిని ఇష్టపడతాడు. అప్పటికే అతనిపై ఆకర్షిస్తూ ఉన్న ఆమె కూడా అతనికి దగ్గరవుతుంది. పరిపక్వత లేని ఆ వయసులో వాళ్ళిద్దరూ హద్దులు దాటేస్తారు. ఓ రోజు అలా కలిసి ఉండగా తల్లిదండ్రులు దొరికిపోతారు. మరి ఆ తర్వాత ఏమైంది అసలు? తమ పిల్లలను అలా చూడడానికి స్థితిలో చూసిన తల్లిదండ్రులు ఏమైపోయారు? ఆ బాధను గుండెల్లో దాచుకొని ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకున్నారు? ఓవైపు అమ్మ-నాన్నని వెతికే అతను సమాజం నుంచి ఎదురయ్యే చికాకులతో ఎదుర్కొంటూ ఏ విధంగా ముందుకు సాగారు? దానివల్ల జీవితాల్లో చోట్లు చేసుకున్న పరిణామాలేంటి?
ఆఖరికి వాళ్ళు ఒక్కటయ్యారా లేదా? చిన్న వయసులో తెలిసి తెలియక చేసిన తప్పుల వల్ల ఆఖరికి వాళ్ళ జీవితాలు ఎలా మారాయనేదే ఈ సినిమా. అసలు సినిమా ఎట్లా సాగుతుందంటే, ఇది యువతరం లక్ష్యంగా రూపొందించిన సినిమా. టీజర్ ట్రైలర్లో ఈ చిత్ర కంటెంట్ ఏంటి, ఎంత బోల్డ్గా ఉందంటే దానిపై స్పష్టత ఇచ్చేశారు. బస్టాప్ ఈ రోజుల్లో లాంటి చిత్రాల ఛాయాగ్రహణంలో సాగుతుంది. సినిమాలో సింహభాగం అడల్ట్ కంటెంట్తో నవ్వులు పంచి, ఆఖరిలో ఎమోషన్ టచ్తో చిన్న సందేశాన్ని ఇచ్చి ప్రేక్షకులను థియేటర్ నుంచి బయటకు పంపిస్తారు. ఇది పిల్లలతో పాటు తల్లిదండ్రులు చూడాల్సిన చిత్రమే అయినప్పటికీ, ఆఖరిలో ఉన్న ఆ 4 ముక్కల సందేశం కోసం ఫ్యామిలీ ఆడియన్స్ అంతసేపు అడల్ట్ కంటెంట్. హలో, మనం ఈరోజు హుషారుపెట్టెల మూవీ గురించి ఈ సమీక్షలోనే తెలుసుకుందాం. నటీనటులు ఆంజ్, వాసవి గణేశన్, గోవర్ధన్ రెడ్డి, అంజీ, వాల్గమాస్, ప్రమోదిని, సునీతా మనోహర్, రమేష్ తదితరులు ఈ సినిమాలో నటీనటులుగా పనిచేశారు. ఇక సంగీతం విషయానికి వస్తే చరణ్ అర్జున్ అందించారు. ఎడిటింగ్ మార్తన్ కె. వెంకటేష్ చేశారు. రుద్రసాయి సినిమాటోగ్రఫర్గా పనిచేశారు. భిక్షు దీనికి దర్శకత్వం వహించాడు. కె. వెంకట్ యాదవ్ నిర్మాత వహించాడు. ఈ సినిమా 15వ తారీఖు ఆగస్టున విడుదలైంది. అయితే హుషారుపెట్టెల కథ ఏమిటి, అసలు దాని స్టోరీ ఏంటంటే, 10th స్కూల్ ఫస్ట్ చదువు తప్ప మరో ధ్యాస లేని ఓ కుర్రవాడు ఊళ్ళోని బాలు గ్యాంగ్ అశ్లీల వీడియోలు చూపించి చెడగొడుతుంది. దీంతో పుస్తకాన్ని పక్కకు పెట్టేసి అమ్మాయిని పడేసే పనిలో పడతాడు. ఈ క్రమంలో అదే ఊరిలో ఉండే చిట్టిని ఇష్టపడతాడు. అప్పటికే అతనిపై ఆకర్షిస్తూ ఉన్న ఆమె కూడా అతనికి దగ్గరవుతుంది. పరిపక్వత లేని ఆ వయసులో వాళ్ళిద్దరూ హద్దులు దాటేస్తారు. ఓ రోజు అలా కలిసి ఉండగా తల్లిదండ్రులు దొరికిపోతారు. మరి ఆ తర్వాత ఏమైంది అసలు? తమ పిల్లలను అలా చూడడానికి స్థితిలో చూసిన తల్లిదండ్రులు ఏమైపోయారు? ఆ బాధను గుండెల్లో దాచుకొని ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకున్నారు? ఓవైపు అమ్మానాన్నని వెతికే అతను సమాజం నుంచి ఎదురయ్యే చికాకులతో ఎదుర్కొంటూ ఏ విధంగా ముందుకు సాగారు? దానివల్ల జీవితాల్లో చోట్లు చేసుకున్న పరిణామాలేంటి? ఆఖరికి వాళ్ళు ఒక్కటయ్యారా లేదా? చిన్న వయసులో తెలిసి తెలియక చేసిన తప్పుల వల్ల ఆఖరికి వాళ్ళ జీవితాలు ఎలా మారాయనేదే ఈ సినిమా. అసలు సినిమా ఎట్లా సాగుతుందంటే, ఇది యువతరం లక్ష్యంగా రూపొందించిన సినిమా. టీజర్ ట్రైలర్లో ఈ చిత్ర కంటెంట్ ఏంటి, ఎంత బోల్డ్గా ఉందంటే దానిపై స్పష్టత ఇచ్చేశారు. బస్టాప్ ఈ రోజుల్లో లాంటి చిత్రాల ఛాయాగ్రహణంలో సాగుతుంది. సినిమాలో సింహభాగం అడల్ట్ కంటెంట్తో నవ్వులు పంచి, ఆఖరిలో ఎమోషన్ టచ్తో చిన్న సందేశాన్ని ఇచ్చి ప్రేక్షకులను థియేటర్ నుంచి బయటకు పంపిస్తారు. ఇది పిల్లలతో పాటు తల్లిదండ్రులు చూడాల్సిన చిత్రమే అయినప్పటికీ, ఆఖరిలో ఉన్న ఆ 4 ముక్కల సందేశం కోసం ఫ్యామిలీ ఆడియన్స్ అంతసేపు అడల్ట్ కంటెంట్. హలో, మనం ఈరోజు హుషారుపెట్టెల మూవీ గురించి ఈ సమీక్షలోనే తెలుసుకుందాం. నటీనటులు ఆంజ్, వాసవి గణేశన్, గోవర్ధన్ రెడ్డి, అంజీ, వాల్గమాస్, ప్రమోదిని, సునీతా మనోహర్, రమేష్ తదితరులు ఈ సినిమాలో నటీనటులుగా పనిచేశారు. ఇక సంగీతం విషయానికి వస్తే చరణ్ అర్జున్ అందించారు. ఎడిటింగ్ మార్తన్ కె. వెంకటేష్ చేశారు. రుద్రసాయి సినిమాటోగ్రఫర్గా పనిచేశారు. భిక్షు దీనికి దర్శకత్వం వహించాడు. కె. వెంకట్ యాదవ్ నిర్మాత వహించాడు. ఈ సినిమా 15వ తారీఖు ఆగస్టున విడుదలైంది. అయితే హుషారుపెట్టెల కథ ఏమిటి, అసలు దాని స్టోరీ ఏంటంటే, 10th స్కూల్ ఫస్ట్ చదువు తప్ప మరో ధ్యాస లేని ఓ కుర్రవాడు ఊళ్ళోని బాలు గ్యాంగ్ అశ్లీల వీడియోలు చూపించి చెడగొడుతుంది. దీంతో పుస్తకాన్ని పక్కకు పెట్టేసి అమ్మాయిని పడేసే పనిలో పడతాడు. ఈ క్రమంలో అదే ఊరిలో ఉండే చిట్టిని ఇష్టపడతాడు. అప్పటికే అతనిపై ఆకర్షిస్తూ ఉన్న ఆమె కూడా అతనికి దగ్గరవుతుంది. పరిపక్వత లేని ఆ వయసులో వాళ్ళిద్దరూ హద్దులు దాటేస్తారు. ఓ రోజు అలా కలిసి ఉండగా తల్లిదండ్రులు దొరికిపోతారు. మరి ఆ తర్వాత ఏమైంది అసలు? తమ పిల్లలను అలా చూడడానికి స్థితిలో చూసిన తల్లిదండ్రులు ఏమైపోయారు? ఆ బాధను గుండెల్లో దాచుకొని ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకున్నారు? ఓవైపు అమ్మానాన్నని వెతికే అతను సమాజం నుంచి ఎదురయ్యే చికాకులతో ఎదుర్కొంటూ ఏ విధంగా ముందుకు సాగారు? దానివల్ల జీవితాల్లో చోట్లు చేసుకున్న పరిణామాలేంటి? ఆఖరికి వాళ్ళు ఒక్కటయ్యారా లేదా? చిన్న వయసులో తెలిసి తెలియక చేసిన తప్పుల వల్ల ఆఖరికి వాళ్ళ జీవితాలు ఎలా మారాయనేదే ఈ సినిమా. అసలు సినిమా ఎట్లా సాగుతుందంటే, ఇది యువతరం లక్ష్యంగా రూపొందించిన సినిమా. టీజర్ ట్రైలర్లో ఈ చిత్ర కంటెంట్ ఏంటి, ఎంత బోల్డ్గా ఉందంటే దానిపై స్పష్టత ఇచ్చేశారు. బస్టాప్ ఈ రోజుల్లో లాంటి చిత్రాల ఛాయాగ్రహణంలో సాగుతుంది. సినిమాలో సింహభాగం అడల్ట్ కంటెంట్తో నవ్వులు పంచి, ఆఖరిలో ఎమోషన్ టచ్తో
చిన్న సందేశాన్ని ఇచ్చి ప్రేక్షకులను థియేటర్ నుంచి బయటకు పంపిస్తారు. ఇది పిల్లలతో పాటు తల్లిదండ్రులు చూడాల్సిన చిత్రమే అయినప్పటికీ ఆఖరిలో ఉన్న ఆ 4 ముక్కల సందేశం కోసం ఫ్యామిలీ ఆడియన్స్ అంతసేపు ఆడంటి కంటే హలో, మనం ఈరోజు హుషారుపెట్టెల మూవీ గురించి ఈ సమీక్షలోనే తెలుసుకుందాం. నటీనటులు ఆంజ్, వాసవి గణేశన్, గోవర్ధన్ రెడ్డి, అంజీ, వాల్గు మాస్, ప్రమోదిని, సునీతా మనోహర్, రమేష్ తదితరులు ఈ సినిమాలో నటీనటులుగా పనిచేశారు. ఇక సంగీతం విషయానికి వస్తే చరణ్ అర్జున్ అందించారు. ఎడిటింగ్ మార్తన్ కె. వెంకటేష్ చేశారు. రుద్రసాయి సినిమాటోగ్రఫర్గా పనిచేశారు. భిక్షు దీనికి దర్శకత్వం వహించాడు. కె. వెంకట్ యాదవ్ నిర్మాత వహించాడు. ఈ సినిమా 15 తారీఖు ఆగస్టున విడుదలైంది. అయితే హుషారుపెట్టెల కథ ఏమిటి, అసలు దాని స్టోరీ ఏంటంటే 10th స్కూల్ ఫస్ట్ చదువు తప్ప మరో ధ్యాస లేని ఓ కుర్రవాడు ఊళ్ళోని బాలు గ్యాంగ్ అశ్లీల వీడియోలు చూపించి చెడగొడుతుంది. దీంతో పుస్తకాన్ని పక్కకు పెట్టేసి అమ్మాయిని పడేసే పనిలో పడతాడు. ఈ క్రమంలో అదే ఊరిలో ఉండే చిట్టిని ఇష్టపడతాడు. అప్పటికే అతనిపై ఆకర్షిస్తూ ఉన్న ఆమె కూడా అతనికి దగ్గరవుతుంది. పరిపక్వత లేని ఆ వయసులో వాళ్ళిద్దరూ హద్దులు దాటేస్తారు. ఓ రోజు అలా కలిసి ఉండగా తల్లిదండ్రులు దొరికిపోతారు. మరి ఆ తర్వాత ఏమైంది అసలు? తమ పిల్లలను అలా చూడడానికి స్థితిలో చూసిన తల్లిదండ్రులు ఏమైపోయారు? ఆ బాధను గుండెల్లో దాచుకొని ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకున్నారు? ఓవైపు అమ్మ-నాన్నని వెతికే అతను సమాజం నుంచి ఎదురయ్యే చికాకులతో ఎదుర్కొంటూ ఏ విధంగా ముందుకు సాగారు? దానివల్ల జీవితాల్లో చోట్లు చేసుకున్న పరిణామాలేంటి? ఆఖరికి వాళ్ళు ఒక్కటయ్యారా లేదా? చిన్న వయసులో తెలిసి తెలియక చేసిన తప్పుల వల్ల ఆఖరికి వాళ్ళ జీవితాలు ఎలా మారాయనేదే ఈ సినిమా. అసలు సినిమా ఎట్లా సాగుతుందంటే, ఇది యువతరం లక్ష్యంగా రూపొందించిన సినిమా. టీజర్ ట్రైలర్లో ఈ చిత్ర కంటెంట్ ఏంటి, ఎంత బోల్డ్గా ఉందంటే దానిపై స్పష్టత ఇచ్చేశారు. బస్టాప్ ఈ రోజుల్లో లాంటి చిత్రాల ఛాయాగ్రహణంలో సాగుతుంది. సినిమాలో సింహభాగం అడల్ట్ కంటెంట్తో నవ్వులు పంచి ఆఖరిలో ఎమోషన్ టచ్తో చిన్న సందేశాన్ని ఇచ్చి ప్రేక్షకులను థియేటర్ నుంచి బయటకు పంపిస్తారు. ఇది పిల్లలతో పాటు తల్లిదండ్రులు చూడాల్సిన చిత్రమే అయినప్పటికీ ఆఖరిలో ఉన్న ఆ 4 ముక్కల సందేశం కోసం ఫ్యామిలీ ఆడియన్స్ అంతసేపు ఆడంటి కంటే హలో, మనం ఈరోజు హుషారుపెట్టెల మూవీ గురించి ఈ సమీక్షలోనే తెలుసుకుందాం. నటీనటులు ఆంజ్, వాసవి గణేశన్, గోవర్ధన్ రెడ్డి, అంజీ, వాల్గు మాస్, ప్రమోదిని, సునీతా మనోహర్, రమేష్ తదితరులు ఈ సినిమాలో నటీనటులుగా పనిచేశారు. ఇక సంగీతం విషయానికి వస్తే చరణ్ అర్జున్ అందించారు. ఎడిటింగ్ మార్తన్ కె. వెంకటేష్ చేశారు. రుద్రసాయి సినిమాటోగ్రఫర్గా పనిచేశారు. భిక్షు దీనికి దర్శకత్వం వహించాడు. కె. వెంకట్ యాదవ్ నిర్మాత వహించాడు. ఈ సినిమా 15 తారీఖు ఆగస్టున విడుదలైంది. అయితే హుషారుపెట్టెల కథ ఏమిటి, అసలు దాని స్టోరీ ఏంటంటే 10th స్కూల్ ఫస్ట్ చదువు తప్ప మరో ధ్యాస లేని ఓ కుర్రవాడు ఊళ్ళోని బాలు గ్యాంగ్ అశ్లీల వీడియోలు చూపించి చెడగొడుతుంది. దీంతో పుస్తకాన్ని పక్కకు పెట్టేసి అమ్మాయిని పడేసే పనిలో పడతాడు. ఈ క్రమంలో అదే ఊరిలో ఉండే చిట్టిని ఇష్టపడతాడు. అప్పటికే అతనిపై ఆకర్షిస్తూ ఉన్న ఆమె కూడా అతనికి దగ్గరవుతుంది. పరిపక్వత లేని ఆ వయసులో వాళ్ళిద్దరూ హద్దులు దాటేస్తారు. ఓ రోజు అలా కలిసి ఉండగా తల్లిదండ్రులు దొరికిపోతారు. మరి ఆ తర్వాత ఏమైంది అసలు? తమ పిల్లలను అలా చూడడానికి స్థితిలో చూసిన తల్లిదండ్రులు ఏమైపోయారు? ఆ బాధను గుండెల్లో దాచుకొని ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకున్నారు? ఓవైపు అమ్మ-నాన్నని వెతికే అతను సమాజం నుంచి ఎదురయ్యే చికాకులతో ఎదుర్కొంటూ ఏ విధంగా ముందుకు సాగారు? దానివల్ల జీవితాల్లో చోట్లు చేసుకున్న పరిణామాలేంటి? ఆఖరికి వాళ్ళు ఒక్కటయ్యారా లేదా? చిన్న వయసులో తెలిసి తెలియక చేసిన తప్పుల వల్ల ఆఖరికి వాళ్ళ జీవితాలు ఎలా మారాయనేదే ఈ సినిమా. అసలు సినిమా ఎట్లా సాగుతుందంటే, ఇది యువతరం లక్ష్యంగా రూపొందించిన సినిమా. టీజర్ ట్రైలర్లో ఈ చిత్ర కంటెంట్ ఏంటి, ఎంత బోల్డ్గా ఉందంటే దానిపై స్పష్టత ఇచ్చేశారు. బస్టాప్ ఈ రోజుల్లో లాంటి చిత్రాల ఛాయాగ్రహణంలో సాగుతుంది. సినిమాలో సింహభాగం అడల్ట్ కంటెంట్తో నవ్వులు పంచి ఆఖరిలో ఎమోషన్ టచ్తో చిన్న సందేశాన్ని ఇచ్చి ప్రేక్షకులను థియేటర్ నుంచి బయటకు పంపిస్తారు. ఇది పిల్లలతో పాటు తల్లిదండ్రులు చూడాల్సిన చిత్రమే అయినప్పటికీ ఆఖరిలో ఉన్న ఆ 4 ముక్కల సందేశం కోసం ఫ్యామిలీ ఆడియన్స్ అంతసేపు ఆడంటి కంటే హలో, మనం ఈరోజు హుషారుపెట్టెల మూవీ గురించి ఈ సమీక్షలోనే తెలుసుకుందాం. నటీనటులు ఆంజ్, వాసవి గణేశన్, గోవర్ధన్ రెడ్డి, అంజీ, వాల్గు మాస్, ప్రమోదిని, సునీతా మనోహర్,
రమేష్ తదితరులు ఈ సినిమాలో నటీనటులుగా పనిచేశారు. ఇక సంగీతం విషయానికి వస్తే చరణ్, అర్జున్ అందించారు. ఎడిటింగ్ మార్తన్ కె. వెంకటేష్ చేశారు. రుద్రసాయి సినిమాటోగ్రఫర్గా పనిచేశారు. భిక్షునికి దర్శకత్వం వహించాడు. కె. వెంకట్ యాదవ్ నిర్మాత వహించాడు. ఈ సినిమా 15 ఆగస్టున విడుదలైంది. అయితే హుషారు పిట్టలు కథ ఏమిటి, అసలు దాని స్టోరీ ఏంటంటే 10th స్కూల్ ఫస్ట్ చదువు తప్ప మరో ధ్యాస లేని ఓ కుర్రవాడు ఊళ్ళోని బాలు గ్యాంగ్ అశ్లీల వీడియోలు చూపించి చెడగొడుతుంది. దీంతో పుస్తకాన్ని పక్కకు పెట్టేసి అమ్మాయిని పడేసే పనిలో పడతాడు. ఈ క్రమంలో అదే ఊరిలో ఉండే చిట్టిని ఇష్టపడతాడు. అప్పటికే అతనిపై ఆకర్షిస్తూ ఉన్న ఆమె కూడా అతనికి దగ్గరవుతుంది. పరిపక్వత లేని ఆ వయసులో వాళ్ళిద్దరూ హద్దులు దాటేస్తారు. ఓ రోజు అలా కలిసి ఉండగా తల్లిదండ్రులు దొరికిపోతారు. మరి ఆ తర్వాత ఏమైంది అసలు? తమ పిల్లలను అలా చూడడానికి స్థితిలో చూసిన తల్లిదండ్రులు ఏమైపోయారు? ఆ బాధను గుండెల్లో దాచుకొని ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకున్నారు? ఓవైపు అమ్మ-నాన్నని వెతికే అతను సమాజం నుంచి ఎదురయ్యే చికాకులతో ఎదుర్కొంటూ ఏ విధంగా ముందుకు సాగారు? దానివల్ల జీవితాల్లో చోట్లు చేసుకున్న పరిణామాలేంటి? ఆఖరికి వాళ్ళు ఒక్కటయ్యారా లేదా? చిన్న వయసులో తెలిసి తెలియక చేసిన తప్పుల వల్ల ఆఖరికి వాళ్ళ జీవితాలు ఎలా మారాయనేదే ఈ సినిమా. అసలు సినిమా ఎట్లా సాగుతుందంటే, ఇది యువతరం లక్ష్యంగా రూపొందించిన సినిమా. టీజర్ ట్రైలర్లో ఈ చిత్ర కంటెంట్ ఏంటి, ఎంత బోల్డ్గా ఉందంటే దానిపై స్పష్టత ఇచ్చేశారు. బస్టాప్ ఈ రోజుల్లో లాంటి చిత్రాల ఛాయాగ్రహణంలో సాగుతుంది. సినిమాలో సింహభాగం అడల్ట్ కంటెంట్తో నవ్వులు పంచి ఆఖరిలో ఎమోషన్ టచ్తో చిన్న సందేశాన్ని ఇచ్చి ప్రేక్షకులను థియేటర్ నుంచి బయటకు పంపిస్తారు. ఇది పిల్లలతో పాటు తల్లిదండ్రులు చూడాల్సిన చిత్రమే అయినప్పటికీ ఆఖరిలో ఉన్న ఆ 4 ముక్కల సందేశం కోసం ఫ్యామిలీ ఆడియన్స్ అంతసేపు అడల్ట్ కంటెంట్. హలో, మనం ఈరోజు హుషారు పిట్టల మూవీ గురించి ఈ సమీక్షలోనే తెలుసుకుందాం. నటీనటులు ఆంజ్, వాసవి గణేశన్, గోవర్ధన్ రెడ్డి, అంజీ, వాల్గమాస్, ప్రమోదిని, సునీతా మనోహర్, రమేష్ తదితరులు ఈ సినిమాలో నటీనటులుగా పనిచేశారు. ఇక సంగీతం విషయానికి వస్తే చరణ్, అర్జున్ అందించారు. ఎడిటింగ్ మార్తన్ కె. వెంకటేష్ చేశారు. రుద్రసాయి సినిమాటోగ్రఫర్గా పనిచేశారు. భిక్షునికి దర్శకత్వం వహించాడు. కె. వెంకట్ యాదవ్ నిర్మాత వహించాడు. ఈ సినిమా 15 ఆగస్టున విడుదలైంది. అయితే హుషారు పిట్టలు కథ ఏమిటి, అసలు దాని స్టోరీ ఏంటంటే 10th స్కూల్ ఫస్ట్ చదువు తప్ప మరో ధ్యాస లేని ఓ కుర్రవాడు ఊళ్ళోని బాలు గ్యాంగ్ అశ్లీల వీడియోలు చూపించి చెడగొడుతుంది. దీంతో పుస్తకాన్ని పక్కకు పెట్టేసి అమ్మాయిని పడేసే పనిలో పడతాడు. ఈ క్రమంలో అదే ఊరిలో ఉండే చిట్టిని ఇష్టపడతాడు. అప్పటికే అతనిపై ఆకర్షిస్తూ ఉన్న ఆమె కూడా అతనికి దగ్గరవుతుంది. పరిపక్వత లేని ఆ వయసులో వాళ్ళిద్దరూ హద్దులు దాటేస్తారు. ఓ రోజు అలా కలిసి ఉండగా తల్లిదండ్రులు దొరికిపోతారు. మరి ఆ తర్వాత ఏమైంది అసలు? తమ పిల్లలను అలా చూడడానికి స్థితిలో చూసిన తల్లిదండ్రులు ఏమైపోయారు? ఆ బాధను గుండెల్లో దాచుకొని ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకున్నారు? ఓవైపు అమ్మ-నాన్నని వెతికే అతను సమాజం నుంచి ఎదురయ్యే చికాకులతో ఎదుర్కొంటూ ఏ విధంగా ముందుకు సాగారు? దానివల్ల జీవితాల్లో చోట్లు చేసుకున్న పరిణామాలేంటి? ఆఖరికి వాళ్ళు ఒక్కటయ్యారా లేదా? చిన్న వయసులో తెలిసి తెలియక చేసిన తప్పుల వల్ల ఆఖరికి వాళ్ళ జీవితాలు ఎలా మారాయనేదే ఈ సినిమా. అసలు సినిమా ఎట్లా సాగుతుందంటే, ఇది యువతరం లక్ష్యంగా రూపొందించిన సినిమా. టీజర్ ట్రైలర్లో ఈ చిత్ర కంటెంట్ ఏంటి, ఎంత బోల్డ్గా ఉందంటే దానిపై స్పష్టత ఇచ్చేశారు. బస్టాప్ ఈ రోజుల్లో లాంటి చిత్రాల ఛాయాగ్రహణంలో సాగుతుంది. సినిమాలో సింహభాగం అడల్ట్ కంటెంట్తో నవ్వులు పంచి ఆఖరిలో ఎమోషన్ టచ్తో చిన్న సందేశాన్ని ఇచ్చి ప్రేక్షకులను థియేటర్ నుంచి బయటకు పంపిస్తారు. ఇది పిల్లలతో పాటు తల్లిదండ్రులు చూడాల్సిన చిత్రమే అయినప్పటికీ ఆఖరిలో ఉన్న ఆ 4 ముక్కల సందేశం కోసం ఫ్యామిలీ ఆడియన్స్ అంతసేపు అడల్ట్ కంటెంట్. హలో, మనం ఈరోజు హుషారు పిట్టల మూవీ గురించి ఈ సమీక్షలోనే తెలుసుకుందాం. నటీనటులు ఆంజ్, వాసవి గణేశన్, గోవర్ధన్ రెడ్డి, అంజీ, వాల్గమాస్, ప్రమోదిని, సునీతా మనోహర్, రమేష్ తదితరులు ఈ సినిమాలో నటీనటులుగా పనిచేశారు. ఇక సంగీతం విషయానికి వస్తే చరణ్, అర్జున్ అందించారు. ఎడిటింగ్ మార్తన్ కె. వెంకటేష్ చేశారు. రుద్రసాయి సినిమాటోగ్రఫర్గా పనిచేశారు. భిక్షునికి దర్శకత్వం వహించాడు. కె. వెంకట్ యాదవ్ నిర్మాత వహించాడు. ఈ సినిమా 15 ఆగస్టున విడుదలైంది. అయితే హుషారు పిట్టలు కథ ఏమిటి, అసలు దాని స్టోరీ ఏంటంటే
10th స్కూల్ ఫస్ట్, చదువు తప్ప మరో ధ్యాస లేని ఓ కుర్రవాడు ఊళ్ళోని బాలు గ్యాంగ్ అశ్లీల వీడియోలు చూపించి చెడగొడుతుంది. దీంతో పుస్తకాన్ని పక్కకు పెట్టేసి అమ్మాయిల్ని పడేసే పనిలో పడతాడు. ఈ క్రమంలో అదే ఊరిలో ఉండే చిట్టిని ఇష్టపడతాడు. అప్పటికే అతనిపై ఆకర్షిస్తూ ఉన్న ఆమె కూడా అతనికి దగ్గరవుతుంది. పరిపక్వత లేని ఆ వయసులో వాళ్ళిద్దరూ హద్దులు దాటేస్తారు. ఓ రోజు అలా కలిసి ఉండగా తల్లిదండ్రులు దొరికిపోతారు. మరి ఆ తర్వాత ఏమైంది అసలు? తమ పిల్లలను అలా చూడడానికి స్థితిలో చూసిన తల్లిదండ్రులు ఏమైపోయారు? ఆ బాధను గుండెల్లో దాచుకొని ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకున్నారు? ఓవైపు అమ్మ-నాన్నని వెతికే అతను సమాజం నుంచి ఎదురయ్యే చికాకులతో ఎదుర్కొంటూ ఏ విధంగా ముందుకు సాగారు? దానివల్ల జీవితాల్లో చోట్లు చేసుకున్న పరిణామాలేంటి? ఆఖరికి వాళ్ళు ఒక్కటయ్యారా లేదా? చిన్న వయసులో తెలిసి తెలియక చేసిన తప్పుల వల్ల ఆఖరికి వాళ్ళ జీవితాలు ఎలా మారాయనేదే ఈ సినిమా. అసలు సినిమా ఎట్లా సాగుతుందంటే, ఇది యువతరం లక్ష్యంగా రూపొందించిన సినిమా. టీజర్ ట్రైలర్లో ఈ చిత్ర కంటెంట్ ఏంటి, ఎంత బోల్డ్గా ఉందంటే దానిపై స్పష్టత ఇచ్చేశారు. బస్టాప్ ఈ రోజుల్లో లాంటి చిత్రాల ఛాయాగ్రహణంలో సాగుతుంది. సినిమాలో సింహభాగం అడల్ట్ కంటెంట్తో నవ్వులు పంచి, ఆఖరిలో ఎమోషన్ టచ్తో చిన్న సందేశాన్నిచ్చి ప్రేక్షకులను థియేటర్ నుంచి బయటకు పంపిస్తారు. ఇది పిల్లలతో పాటు తల్లిదండ్రులు చూడాల్సిన చిత్రమే అయినప్పటికీ, ఆఖరిలో ఉన్న ఆ 4 ముక్కల సందేశం కోసం ఫ్యామిలీ ఆడియన్స్ అంతసేపు అడల్ట్ కంటెంట్. హలో, మనం ఈరోజు హుషారుపెట్టెల మూవీ గురించి ఈ సమీక్షలోనే తెలుసుకుందాం. నటీనటులు అంశ్, వాసవి గణేశన్, గోవర్ధన్ రెడ్డి, అంజీ, వాల్గమాస్, ప్రమోదిని, స్మితా మనోహర్, రమేష్ తదితరులు ఈ సినిమాలో నటీనటులుగా పనిచేశారు. ఇక సంగీతం విషయానికి వస్తే చరణ్ అర్జున్ అందించారు. ఎడిటింగ్ మార్తన్ కె. వెంకటేష్ చేశారు. రుద్రసాయి సినిమాటోగ్రఫర్గా పనిచేశారు. భిక్షు దీనికి దర్శకత్వం వహించాడు. కె. వెంకట్ యాదవ్ నిర్మాత వహించాడు. ఈ సినిమా 15 ఆగస్టున విడుదలైంది. అయితే హుషారుపెట్టెల కథ ఏమిటి?